బాబీ, ఝాన్సీ, అభి వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ క్యాబిన్లో అలా కూర్చొని ఉంటారు. ఇక బాబీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది, బాబీ ఏం ఆలోచిస్తున్నావు బాబీ అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు, అదేం లేదు అబ్బాయి, నేను ఒకటి ఆలోచిస్తున్నాను. అది ఏంటంటే మా అమ్మాయి మేడంకి మీరు ఉద్యోగం ఇస్తే మీ పక్కన చైర్లో కూర్చుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఎందుకంటావు, మీ అమ్మాయి మేడంకి ఉద్యోగం ఇవ్వడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, మా అమ్మాయి మేడంకి మన ఆఫీస్లో జాబ్ ఇచ్చామనుకో, ఇటువైపుగా జాను, అటువైపుగా అమ్మాయి మేడం, మధ్యలో నువ్వు ఉంటావు కదా అబ్బాయి, మీ ముగ్గురు ఎలా ఉంటారో అని ఒక్కసారి ఆలోచిస్తున్నాను అని చెప్పి బాబీ తన మనసులోని మాటను అంటాడు. అది విని అక్కడ ఉన్న అభి అయితే ఏంటి బాబీ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న జాను ఇలా అంటూ ఉంటుంది, అయినా మీ అమ్మాయి మేడంకి మన ఆఫీస్లో జాబ్ ఎందుకు, మీ అమ్మాయి మేడం టీచర్గా ఆల్రెడీ స్కూల్లో చేస్తుంది కదా అని చెప్పి తన మాటల్లో అయితే పక్కకు పెట్టేస్తుంది. ఇక అక్కడ ఉన్న అభి అయితే అమ్మాయి మేడంకి జాబ్ ఎందుకు, తను టీచర్గా చేస్తుంది కదా అని చెప్పి అభి కూడా అంటాడు. దానికి అక్కడ ఉన్న బాబీ అయితే సరేలే అని చెప్పి అనేస్తాడు. ఇక ఝాన్సీ అయితే ఏంటి వీడు అమ్మాయి మేడంని అభికి పరిచయం చేసేలా ఉన్నాడు, నాకు ఎందుకో టెన్షన్గా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక పద అబ్బాయి ఇంటికి వెళ్దామని చెప్పి అంటాడు. ఇక బాబీ, జాను వాళ్ళైతే ఇంటికి వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి జయకృష్ణ, చామంతి వస్తారు. వాళ్ళు రాగానే సైట్ గురించి అయితే మాట్లాడుతూ వాళ్ళైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. మన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సేల్ అయిపోయాయి కదా, మళ్ళీ మనం కొత్తగా స్టార్ట్ చేయాలి అని చెప్పి అభి అంటాడు. ఇక ఝాన్సీ కూడా నేను చెప్పిన పనిని నువ్వు పూర్తి చేస్తున్నావా అని చెప్పి అంటుంది. అది విని జయకృష్ణ అయితే ఎస్ మేడం, మీరు చెప్పిన పనిని నేను ఎలా పూర్తి చేయకుండా ఉంటాను, ఆ పనిలోనే ఉన్నాను, ఆల్రెడీ 99% అయిపోయింది మేడం, ఆ పనిని నేను త్వరగా పూర్తి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అభి, బాబీ అయితే వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అలా అయిపోయాక చామంతి అయితే ఇక నేను ఇంటికి వెళ్ళొస్తాను సార్ అని చెప్పి అంటుంది. ఏంటి, నేను నిన్ను డ్రాప్ చేస్తాను చామంతి, పద మీ ఇంటికి అని చెప్పి అభి అంటాడు. అది విని చామంతి, ఝాన్సీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వద్దులేండి అభి సార్, నేను వెళ్ళిపోతాను అని అంటుంది. లేదు పద, నేను డ్రాప్ చేస్తే నీకేమైనా ఇబ్బందా అని చెప్పి అడుగుతాడు. అదేం లేదు సార్, పదండి అయితే అని చెప్పి చామంతి అయితే అభిని తీసుకొని వెళ్తుంది. ఇక అది చూసి ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు అభి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న స్వరాన్ని చూస్తే ఇంకేమైనా ఉందా, ఇప్పుడు నేను ఎలా ఆపాలి అని చెప్పి చామంతి వెళ్తూ ఉంటే ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ అభిని ఆపగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.